అనగనగా ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. ప్రతిరోజు దగ్గరలో ఉన్న అడవికి వెళ్లి కట్టెలు కొట్టి ఆ కొట్టిన కట్టెలను అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఒకరోజు కట్టెలు కొడుతుండగా తన ఇనుప గొడ్డలి జారి పక్కనే ఉన్న నదిలో పడింది. ఆ నది చాలా లోతుగా ఉండటం వల్ల నదిలోకి దిగి గొడ్డలి తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించాలో అని బాధతో ఏడవటం మొదలుపెట్టాడు. ఆ కట్టెలు కొట్టేవాడు ఏడవటం చూసి ఒక జలదేవత ప్రత్యక్షమయ్యి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అతను ఆ జలదేవతకి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు ఆ జలదేవత నదిలోకి వెళ్లి బంగారు గొడ్డలిని తీసుకొచ్చి ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అతను నిజాయితీగా అది తన గొడ్డలి కాదు అని చెప్పాడు. ఆ దేవత మళ్లీ నదిలోకి వెళ్లి ఈసారి వెండి గొడ్డలి తీసుకొచ్చి ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. అతను మళ్లీ నిజాయితీతో అది కూడా తన గొడ్డలి కాదు అని చెప్పాడు. ఈసారి ఆ దేవత ఇనుప గొడ్డలి తెచ్చి ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. ఎంతో సంతోషంతో అతను ఇదే తన గొడ్డలి అని చెప్పాడు. అతని నిజాయితీకి మెచ్చుకొని ఆ దేవత 3 గొడ్డళ్ళు బహుమానంగా ఇచ్చింది. ఆ కట్టెలు కొట్టేవాడు ఆనందంగా ఇంటికి వెళ్ళాడు. ఈ కథ నీతి ఏమిటంటే, నిజాయితీ మంచి ఫలితం ఇస్తుంది.